హలో హాయ్ అండి. ఇవాళ నేను బెండకాయ ఎప్పుడు పులుపు వేసి పెడుతున్నానండి. ఎలా పెడతానో చూడండి. ఇవ్వండి ఎల్లుల్లిపాయలు వేగాలి బాగానే. ఇవ్వండి ఎల్లుల్లిపాయలు వేసినాయండి. కొద్దిగా శనగపప్పు వేద్దాము. ఎల్లుల్లిపాయలు ఇవ్వండి బెండకాయ ముక్కలు కోసాను. దీంట్లో కావాల్సినవి ఏంటంటే కరివేపాకు, ఎండుమిర్చి, ఇవ్వండి జీలకర్ర, ఇవ్వండి నానబెట్టుకున్న చింతపండు వేపేసేస్తాను చూడండి. ఇవ్వండి ఎగిపోయినాయి, శనగపప్పు ఎల్లుల్లిపాయలు ఎగిపోయినాయి. ఈ ఉప్పు వేసేద్దాము. ఇవ్వండి ఎగిపోయినాయి, బెండకాయ ముక్కలు వేసేద్దాము. ఇవ్వండి దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం కారం అండి, కొంచెం పసుపు. ఇవ్వండి అన్నీ వేసేసాను కదా, ఎగుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చి మీదే మనకి చింతపండు పులుపు పోసుకోవాలండి. పోసుకునండి కాసేపు మగ్గనిస్తే లైట్గా అది పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. ఇదిగోండి బెండకాయ ఎప్పుడు పులుపు వేసిన బెండకాయ ఎప్పుడండి చూడండి. ఇదిగో చాలా మట్టుకు వేగిపోయింది, ఇంకా కొంచెం వేగాలి. ఇదిగోండి బెండకాయ ఎప్పుడు రెడీ అయిపోయింది.